దేవుని విడుదల యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికినటువంటి మొదటి మాటను ధ్యానం చేయటానికి ఒక ప్రశ్నతో నేను ఈ మాటను ధ్యానం చేస్తాను. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేయమని ప్రజలు కేకలు వేశారు? ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారిని చంపటమే వారి లక్ష్యం అయితే అందుకు సిలువ వేయాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే యూదులకి రాళ్లతో కొట్టి చంపేటువంటి అలవాటు. స్టెఫెన్ని వాళ్ళు అలాగే చంపారు. మరి యేసుక్రీస్తు ప్రభుని చంపటమే వాళ్ళ లక్ష్యం అయితే ఎందుకు యేసుక్రీస్తు ప్రభువాన్ని సిలువ వెయ్యమని పిలాతుతో అంత పోరాటం చేశారు? గతంలో 2 సార్లు యేసుక్రీస్తు ప్రభువారి మీద రాళ్లు రువ్వటానికి రాళ్లు చేతులు పట్టినటువంటి వారు, ఆయన చంపటానికి రాళ్లు పట్టుకున్నటువంటి వారు, ఇప్పుడు మాత్రం ఎందుకు సిలువ వెయ్యాల్సిందే అని పట్టుపట్టి ఎందుకు పిలాతు చేత యేసుక్రీస్తు ప్రభువాన్ని సిలువ వేయటానికి ప్రేరేపించారు? పిలాతు ఒకనొక సందర్భంలో యోహాను సువార్త 18:31 వాళ్ళకి అంటారు, మీరు తీసుకొని వెళ్ళండి, మీ ధర్మశాస్త్ర ప్రకారం మీరు ఏం చేయాలో అది మీరు చేసుకోండి. వాళ్ళ ధర్మశాస్త్రం నేర్పించింది వాళ్ళకి రాళ్లతో కొట్టి చంపమని. కాబట్టి వాళ్ళు తీసుకొని వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువాన్ని రాళ్లతో కొట్టి చంపొచ్చు, కానీ వాళ్ళు ఆ పని చేయట్లేదు. పిలాతు చెప్పినప్పటికీ యేసుని సిలువ వేయమని కేకలు వేస్తున్నారు. బహుశా మనం అనొచ్చు, ఆయన సిలువలో హింసింపబడటం వాళ్ళ ఉద్దేశం అని అనుకుంటే, సిలువ కంటే ముందే జరగాల్సినటువంటి అవమానాలు, హింసలన్నీ జరిగిపోయాయి. అప్పటికే తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు, కొరడా దెబ్బలు కొట్టారు, వీపు నాగటి చాళ్ళ వలె దున్నబడింది, ఆయన వెంట్రుకలు పెరిగి వేశారు, ముఖం మీద ఉమ్మి వేశారు, పిడుగు దులుగుద్దారు. ఇవన్నీ అప్పటికే జరిగిపోయాయి. క్రొత్తగా సిలువలో జరిగేదేముంది? మరి ఎందుకు సిలువ 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 అని ఎందుకు వాళ్ళు గట్టిగా కేకలు వేశారు? పిల్లల ప్రారంభంలో బహుశా యూదులు యేసుక్రీస్తు ప్రభుని చంపాలి అనుకున్నది వాస్తవమే. కానీ రోజులు గడిచిన కొద్దీ ఇప్పుడు వాళ్ళ లక్ష్యం యేసుక్రీస్తు ప్రభుని చంపటం మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభు వారిని శాపగ్రస్తుడుగా ప్రపంచానికి పరిచయం చేయాలి. యేసుక్రీస్తు ప్రభు వారిని చంపటం ఒక్కటే ఇప్పుడు వాళ్ళ లక్ష్యం కాదు, యేసుక్రీస్తు ప్రభు వారిని శాపగ్రస్తుడుగా ప్రపంచానికి పరిచయము చేయాలి. ఎందుకంటే అప్పటికే యేసుక్రీస్తు ప్రభు వారిని గురించినటువంటి వార్త ప్రజలకు వెళ్ళిపోయింది. ప్రజల్లో చాలా మంది ఆయన క్రీస్తు అని నమ్మారు. ఆయన యెరూషలేము జయ ప్రవేశముతో ఆ విశ్వాసము, ఆ నమ్మకము వాళ్ళల్లో చాలా మందిలో బలపడింది, స్థిరపడింది. ఇప్పుడు గనక వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువుని చంపితే అది వాళ్ళకి నష్టం కలిగి చేస్తుంది, ప్రజలలో వాళ్ళకి తీవ్ర వ్యతిరేకతను కలుగు చేస్తుంది తప్ప వాళ్ళకి కలిగే లాభం ఏమీ లేదు. రెండోది, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారిని చంపితే యేసుక్రీస్తు ప్రభు వారు వారి దృష్టిలో దేవుడిగా మిగిలిపోతాడే తప్ప దానివల్ల వారికి ఒరిగేటువంటి లాభం ఏమీ. కాబట్టి ఆయనను చంపటం ఒక్కటే లక్ష్యము కాదు, ఇప్పుడు ఆయనను శాపగ్రస్తుడుగా ప్రపంచానికి పరిచయం చేయాలి. గతంలో చాలా సందర్భాల్లో ఆయన దైవద్రోహి అని నిరూపించడానికి వాళ్ళు చాలా ప్రయత్నం చేశారు, మాటల్లో పట్టుకోవాలని ప్రయత్నం చేశారు, కానీ ఎక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు దొరకలేదు. చివరికి ఆయన చేసినటువంటి క్రియలను బట్టి ఆయన దేవునికి విరోధమైనటువంటి వాడు, ధర్మశాస్త్రానికి విరోధమైనటువంటి వాడు అని చెప్పాలని ప్రయత్నం చేశారు, కానీ అక్కడ సాధ్యము కాలేదు. వాళ్ళకు ఉన్న ఒకే ఒక్క అవకాశము యేసుక్రీస్తు ప్రభు వారి మరణం. ఆ మరణములోనే ఆయనను శాపగ్రస్తుడుగా ప్రపంచానికి చూపించారు. ఎందుకంటే ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం 22 నుండి 23 వచనాలు రాయబడినటువంటి మాట ఏమిటంటే, మ్రాను మీద వేలాడదీయబడినటువంటి వాడు శాపగ్రస్తుడు. సో ఏ క్రీస్తునైతే, ఏ యేసునైతే మీరు క్రీస్తు అనుకుంటున్నారో, ఏ యేసునైతే మీరు మెస్సయ్య అని అనుకుంటూ ఉన్నారో, ఏ యేసునైతే మీరు దేవుని కుమారుడు అని అనుకుంటున్నారో, ఆ యేసు క్రీస్తు కాదు, ఆ యేసు ఒక శాపగ్రస్తుడు. ఇదిగో ఆయన మరణమే అందుకు సాక్ష్యము. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారిని శాపగ్రస్తుడుగా ప్రపంచానికి పరిచయం చేయాలి. అందుకు ఆయన మరణాన్ని వారు సాదృశ్యంగా వాడుకున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో
శాపగ్రస్తుడిగా వేలాడదీయబడ్డాడు. శాపగ్రస్తుడిగా సిలువలో ఆయన బాధింపబడుతూ ఉన్నాడు. పాపి కొరకు నడిచినటువంటి ఆయన పాదాలు సిలువలో ఆగిపోయాయి. రోగులను పీడితులను తాకిన ఆయన చేతులు సిలువలో మేకులు దిగగొట్టబడ్డాయి. ఇప్పుడు ఆయన కదలలేడు, ఇప్పుడు ఆయన తాకలేడు. ఇప్పుడు ఆయన చేయగలిగింది ఒక్కటే, మాట్లాడగలడు. హి కెన్ ఓన్లీ స్పీక్. ఆయన ఇప్పుడు నడవలేడు, ఆయన ఇప్పుడు తాకలేడు, ఆయన చేయగలిగింది మాట్లాడగలడు. సిలువలో మాట్లాడుతున్నాడు. ఆయన నోరు తెరిచి మాట్లాడిన మొదటి మాట, తండ్రి వీరేమి చేయించున్నారు, వీరేరుగురు కనుక వీరిని క్షమించు. తనను దైవద్రోహి అని, సాతాను సంబంధి అని, త్రాగుబోతని, తిండిపోతని, అసమర్థుడని దూషించి, చెంప చెళ్ళుమనిపించి, తన వీపును కొరడాలతో చీల్చి, తన చెంప వెంట్రుకలను పెరిగి, తాను పంచిన రొట్టెలే తిని తన మీద రాళ్ళు ఎత్తినటువంటి, తనను సిలువ వెయ్యమని కేకలు వేసినటువంటి, తనతో ఉండి వెన్నుపోటు పొడిచినటువంటి వారు, తనతో ఉండి తనను సిలువలో విడిచి పారిపోయినటువంటి వారు, తనను శాపగ్రస్తుడుగా ప్రపంచానికి చూపిస్తున్నటువంటి వీళ్ళందరి కోసం ప్రభు పలికినటువంటి మాట, తండ్రి వీరిని క్షమించు. అయితే ప్రభు ఒక మాట అన్నాడు అక్కడ, వీరేమి చేయించున్నారు, వీరెవరు కనుక వీరిని క్షమించు. అన్కాన్షియస్ గిల్ట్ అంటారు. అన్కాన్షియస్ గిల్ట్, తెలియకుండా చేస్తున్నటువంటి ఒక దోషము, అపరాధము, పాపం. ఇదే పేతురు భక్తుడు అపోస్తలుల కార్యం గ్రంథం 3:17 అంటాడు, సహోదరులారా మీరు మీ అధికారులు తెలియక చేసిరని నాకు తెలుసు. యు డిడ్ ఇట్ వితౌట్ నోయింగ్. మీరేం చేస్తున్నారు తెలియకుండా మీరు చేశారు. ఇదే మాట మరణ పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2:8 అంటాడు, అది లోకాధికారుల్లో ఎవరికీ తెలియదు, అది వారికి తెలిసిన ఎడల మహిమా స్వరూప ప్రభువును సిలువ వేయక. వాళ్ళకి తెలుసుంటే వాళ్ళు సిలువ వేసేవాళ్ళు. ఏమి తెలియదు వాళ్ళకి? ఒక మనిషిని చంపుతున్నాము అన్న సంగతి తెలియదా వాళ్ళకి? ఒక నీతిమంతుణ్ణి శాపగ్రస్తుడుగా, పాపిగా చిత్రీకరిస్తూ అబద్ధ సాక్ష్యము చెప్పిస్తున్నామన్న సంగతి తెలియదా వాళ్ళకి? అన్యాయముగా ఒక వ్యక్తిని బాధ పెడుతున్నామని తెలియదా వాళ్ళకి? ఏమి తెలియదు. ఎందుకు ప్రభు వీరికి తెలియదు, క్షమించు తండ్రి అని ఎందుకు వేడుకుంటున్నారు? కారణం ఏంటంటే వారు ఎవరిని సిలువ వేస్తున్నారో వారికి, ఆయనే వారు ఎదురు చూస్తున్న మెస్సయ్య అని, ఆయనే జీవాధిపతి అని వారు గ్రహించలేకపోయారు, వారు అర్థము చేసుకోలేకపోయారు. పౌలు భక్తుడు కూడా అదే పరిస్థితిలో ఆదిమ సంఘాన్ని హింసించాడు. పౌలు భక్తుడికి తెలీదా తాను హింసిస్తున్నానని? పౌలు భక్తుడికి తెలీదా తాను చంపుతున్నానని? పౌలు భక్తుడికి తెలీదా తాను ఇతరులను బాధ పెడుతున్నానని? కానీ తెలుసు, కానీ తాను ఏం చేస్తున్నాడు తనకి తెలియట్లేదు. తను అనుకుంటున్నాడు, నేను నా యూదా మతాన్ని కాపాడటానికి, నా మత ధర్మాన్ని కాపాడటానికి నేను చేసిన పని మంచిదే. అందుకే ఆ తర్వాత తిమోతికి పత్రిక రాస్తూ మొదటి అధ్యాయంలో అంటాడు 12వ వచనంలో, తిమోతి నేను ఒకప్పుడు హింసకుడును, దూషకుడును, తెలియక చేశాను కనుక నేను క్షమింపబడ్డాను. అన్కాన్షియస్ గిల్ట్, తెలియకుండా. కొన్ని సందర్భాల్లో మనకి తెలియకుండానే మనం కొన్ని తప్పులు, కొన్ని పాపాలు చేసేస్తూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో మనకి తెలియకుండా మనం ఎదుటి వాళ్ళని బాధ పెడుతూ ఉంటాం, ఎదుటి వాళ్ళని అవమానిస్తూ ఉంటాం, ఎదుటి వాళ్ళ మనసులను గాయపరుస్తూ ఉంటాం. వి డోంట్ నో దట్. చాలాసార్లు అనుకుంటాం ఏంటంటే నేను ఫన్నీగా చేస్తున్నాను అనుకుంటాం, కానీ మనం ఫన్నీగా చేసేటువంటిది కొన్ని సందర్భాల్లో ఎదుటి వాళ్ళ మనసులను గాయపరుస్తుంది అన్న సత్యం మనకి we don't know that. Unconscious guilt. కొన్ని సందర్భాల్లో ఈ సిస్టంలో ఏర్పడినటువంటి కొంత చెడుని మనకి తెలియకుండా మనం చేసేస్తాం. ఈ సిస్టమాటిక్ ఈవిల్ ని ఏర్పాటు చేసింది. దెర్ ఇస్ ఎ సిస్టమాటిక్ ఈవిల్. ఈ సమాజము ఈ సిస్టమ్ లో ఒక చెడుని తెలియకుండానే ఏర్పాటు చేసింది. ఫర్ ఎగ్జాంపుల్, యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేసినటువంటి సైనికులకు యేసుక్రీస్తు ప్రభువారు ఎవరో తెలియదు. ఆయనతో వాళ్ళకేమీ వ్యక్తిగత విరోధము లేదు. మరి ఎందుకు చంపారు?
ఎందుకు హింసించారు, ఎందుకు కొరడాలతో కొట్టారు, ఎందుకు ఉమ్మేశారు, ఎందుకు వెంట్రుకలు పీకారు, ఎందుకు అవమానించారు? బికాజ్ ఇట్ ఈస్ ద సిస్టమ్. అది సిస్టంలో ఉన్నది. ఒక వ్యక్తిని సిలువ వేసే సమయంలో చేయాల్సినటువంటి పనులు అవి. దే ఆర్ ట్రైన్ ఫర్ దట్. సిలువ వేసే వ్యక్తి పట్ల ఎలా ప్రవర్తించాలో దే ఆర్ ట్రైన్. ఇట్ వాజ్ అ సిస్టమాటిక్ ఈవిల్, సిస్టమిక్ ఈవిల్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉంటాడు, ఉద్యోగం చేస్తూ ఉంటాడు. ఆ వ్యక్తి అనుకుంటాడు, నేను ఈ ఉద్యోగము చేయటం ద్వారా నా కుటుంబాన్ని నేను పోషించుకుంటున్నాను, నా కుటుంబాన్ని నేను సంరక్షించుకుంటున్నాను అనుకుంటాడు. కానీ అతనికి తెలియని విషయం ఏంటంటే, ఆ ఫ్యాక్టరీలో వచ్చేటువంటి వ్యర్థాల ద్వారా అతడు నదిని కలుషితం చేస్తున్నాడు అన్న సంగతి అతనికి ఏదో సిస్టమాటిక్, అన్కాన్షియస్ గా మనకి తెలియకుండానే ఈ సమాజంలో, ఈ సిస్టంలో ఉన్నటువంటి కొన్ని మనల్ని మనకి తెలియకుండానే కొన్ని తప్పులు చేసే విధంగా ప్రేరేపిస్తూ ఉంటాయి. యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థిస్తున్నాడు, తండ్రి వీరేం చేయించున్నారు, వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించు. సిగ్మండ్ ఫ్రాయిడ్ అనేటువంటి ఆయన అన్నటువంటి మాట ఏమిటంటే, ఈయన ద ఫౌండర్ ఆఫ్ సైకో అనాలిసిస్, సిగ్మండ్ ఫ్రాయిడ్. ఈయన చెప్పినటువంటి మాట ఏమిటంటే, ఒక వ్యక్తి తనలో ఉన్నటువంటి, లోపల దాగి ఉన్నటువంటి, దాచేసినటువంటి పాపాన్ని బయటికి వ్యక్తపరిస్తేనే అతడు శాంతిని పొందుకోగలుగుతాడు అని చెప్పాడు. వెన్ ఎక్స్ప్రెస్ ఇట్. కానీ యేసుక్రీస్తు ప్రభువు ఒక అడుగు ముందుకెళ్ళి, వారు క్షమించమని వేడుకోక మునిపే ఆయన వారిని క్షమిస్తారు. వాళ్ళు ఎవరు అడగల. దే డిడ్ నాట్ రిపెంట్. ప్రధానులు కానీ, సైనికులు కానీ, మత నాయకులు కానీ, పిలాతు కానీ ఎవరు రిపెంట్ అవ్వలేదు, ఎవరు అడగలేదు యేసయ్యను మమ్మల్ని క్షమించమని. బట్ జీసస్ హిమ్సెల్ఫ్ ఆఫర్డ్ ఎ ఫర్గివ్నెస్ ఫర్ దెమ్. ఆయనే తానే వారు అడగకుండానే వారికి క్షమాపణను అందించారు. మీరు దీన్ని అర్థం చేసుకోవడానికి తప్పిపోయిన కుమారుడిని మీ ముందుకు తీసుకొస్తున్నాను. తప్పిపోయిన కుమారుడు ఇంకా తండ్రి దగ్గరికి రాలా. తప్పిపోయిన కుమారుడు ఇంకా తండ్రి దగ్గరికి వచ్చి, నేను పాపిని, నన్ను క్షమించమని అడగల. నేను పాపిని, నన్ను క్షమించమని నా కాళ్ళు పట్టుకుంటే నేను క్షమిస్తాను. తండ్రి కూడా అలా లేడు. ఆ కొడుకు దూరంగా ఉండగానే తండ్రి పరుగెత్తుకుంటా వెళ్ళి అతన్ని కౌగిలించుకొని చేర్చుకున్నాడు. అప్పటికే ఆ కుమారుడు తన తప్పుని తాను ఇంకా ఒప్పుకోలేదు. ఇంకో మాట చెప్పాలంటే, తాను చేసింది తప్పు అని తన కొడుకు అర్థం కాక మునిపే తండ్రి తన కుమారుడిని క్షమించాడు. ఈవెన్ వి డోంట్ నో అవర్ సిన్స్ కంప్లీట్లీ. నిన్న రాత్రి మన ప్రభు వాళ్ళని సమీపించేటప్పుడు పాస్టర్ గారితో మనం ఒక ఒప్పందం చేసాం, లేదా ఒక ఒప్పుదల చేసాం. ఏమని? ప్రభు, మా పాపములను మేము సంపూర్ణముగా గ్రహించలేము, కానీ నీకంతయు స్పష్టముగా తెలుసు. వి డోంట్ నో అవర్ సిన్స్ కంప్లీట్లీ. మనం ఎరగక మునిపే మన పాపాన్ని ఆయన ఎరిగాడు. మనము క్షమాపణ కోరక మునిపే ఆయన క్షమాపణను మన కొరకు అందించాడు. And this forgiveness opened the door to repent. ఈ క్షమాపణ మారు మనసుకు, పశ్చాత్తాపానికి ద్వారాన్ని తెలుస్తుంది. దాని ఫలితమే పౌలు భక్తులు పశ్చాత్తాపం. దాని ఫలితమే పేతురు భక్తులు ప్రసంగించినప్పుడు 3,000 మంది మారు మనసు పొందిన. అక్కడ రాయబడిన మాట, వారు హృదయంలో నొచ్చుకొని. And this forgiveness is a door to repent. ఈ క్షమాపణ, ఈ మొదటి మాట మనము మార్పు చెందటానికి, పశ్చాత్తాపడటానికి దేవుడు మనకు అనుగ్రహించిన ద్వారా. మన పాపాలు ఇంకా పూర్తిగా గ్రహించకపోయి ఉండొచ్చు, మన పాపాలు ఇంకా ఒప్పుకోకపోయి ఉండొచ్చు. కానీ మనం ఒప్పుకోక మునిపే, గ్రహింపక మునిపే ప్రభు మన కొరకు క్షమాపణ సందేశాన్ని, ప్రార్థనను చేశాడు. అండ్ దిస్ టైం టు రిపెంట్. రిపెంట్ మాత్రమే కాదు, యేసు మనకు నేర్పినటువంటి దానిని మనము కూడా అనుసరించవలసినటువంటి వారు. ప్రభు అన్నాడు, నేను నిన్ను ప్రేమించి క్షమించిన ప్రకారం మీరు ఒకరినొకరు క్షమించుకోండి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ మొదటి మాట వాళ్ళు ఇంకా గుర్తించలేదు, కానీ ప్రభు వారి కొరకు క్షమాపణను సిద్ధం చేశారు. వాళ్ళు చేయాల్సిందల్లా తమ తప్పులు తెలుసుకుని తిరిగి, కుమారుడు రాకమునిపే తండ్రి క్షమించాడు, కుమారుడు రాకముందే తండ్రి కొడుకును చేర్చుకున్నాడు. ఈ రోజున దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు అని ఓపెన్స్ ద డోర్ విత్ హిస్ ఫర్గివ్నెస్. అంటే రైట్ అంటాడు, ఫర్గివ్నెస్ ఇస్ నాట్ ఏ చీప్ గ్రేస్. Forgiveness is not a cheap grace, it is a costly love.
క్షమాపణ అనేటువంటిది చీప్ గ్రేస్ కాదు, కృప కాదు, అదేదో చీప్ కాదు. ఇట్స్ ఎ కాస్ట్లీ లవ్. ద కాస్ట్ ఆఫ్ దట్ ఫర్గివ్నెస్ ఇస్ ద లైఫ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆ ఫర్గివ్నెస్ యొక్క విలువ యేసుక్రీస్తు ప్రాణం, త్యాగం, రక్తం, శ్రమ. అది నీ కొరకు, అది నా కొరకు. And he opens the door, and it's a time to repent, and it's a time to follow how Jesus forgives us. ప్రభు మనల్ని ఎలా క్షమించారో అలా మనం ఇతరులను క్షమించడానికి ఇది ఒక అవకాశం. దేవుడి వాక్యం మనం ఇంట్లో దీవించుకుంటాం.